కార్యాలయానికి కేటీఆర్ బయలుదేరారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను ఈడీ ప్రశ్నించనుంది. కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. ఇదే కేసులో A2గా ఉన్న IAS అధికారి, నాటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, HMDA చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని ఈడీ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. అయితే A1గా ఉన్న కేటీఆర్ ను ఈడీ ఏం అడగనుంది? కేటీఆర్ ను కేవలం ప్రశ్నించి ఇంటికి పంపేస్తారా, లేదంటే అరెస్టు చేస్తారా అన్న దానిపై బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. అటు ఈడీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది ఈడీ ఆఫీస్ దగ్గర కూడా 200 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేస్తారు. ఏం జరుగుతుంది? స్టేట్మెంట్ తీసుకుని పంపించేస్తారా లేదా అరెస్ట్ చేస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే సమాచారం అందించడానికి ఈడీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి శశి, అలాగే నందినగర్ నివాసం దగ్గర మా ప్రతినిధి నరేష్ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందు ఈడీ కార్యాలయం దగ్గర శశితో మాట్లాడదాం. శశి, అప్డేట్స్ ప్లీజ్. మరి కాసేపట్లో ఈడీ కార్యాలయానికి కేటీఆర్ రాబోతూ ఉన్నారు. ఇప్పటికే గచ్చిబౌలిలోని ఆయన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరారు. ఈరోజు ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ కేసులో A2, A3గా ఉండేటటువంటి BLN రెడ్డి, అరవింద్ కుమార్ కు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అలాగే గతంలో ACBకి ఫిర్యాదు చేసినటువంటి MUD ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి ACB, ఆ ACBకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు ఇప్పటికే తమతో పాటు ఉంచుకున్నారు. కాబట్టి ఆ స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా ముందుంచి ఈరోజు కేటీఆర్కి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. మొత్తానికి సుదీర్ఘంగా ఈరోజు సాయంత్రం వరకు కూడా విచారణ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక ఆందోళన అయితే నెలకొంది. ఇక కేటీఆర్ను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇంటికి పంపిస్తారా, లేకపోతే అరెస్ట్ చేస్తారా అన్నటువంటి టెన్షన్ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఉందంటూ చెప్పుకోవచ్చు. మరోవైపు ఈడీ కార్యాలయానికి కేటీఆర్ రాబోతున్నారన్నటువంటి సమాచారం మేరకు బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయానికి చేరుకునేటువంటి అవకాశం ఉండడంతో ముందుగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. మొత్తం ఈడీ కార్యాలయం చుట్టుపక్కల పెద్ద ఎత్తున భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. సుమారుగా 200 మంది పోలీసులతో ఈ భద్రత కొనసాగుతుంది. సుమారుగా 10 ప్లాటూన్లకు సంబంధించినటువంటి భద్రతా సిబ్బందిని 200 మంది దాకా ఇప్పటికే ఈడీ కార్యాలయం వద్దకు మోహరించారు. ఈ భద్రతా విధుల్లో 3 ACPలు ఉన్నారు, అలాగే ఇన్స్పెక్టర్లు 8 మంది ఉన్నారు, 16 మంది SIలు ఉన్నారు, అలాగే కానిస్టేబుల్స్, ఇతర సిబ్బంది మొత్తం 200 మంది దాకా ఈ పోలీసులు ఉన్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు రోప్ పార్టీలతో పాటు ఏదైనా ఆందోళన చెలరేగితే, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే వెంటనే వారిని నిలుపుదల చేయడానికి వీలుగా ఇప్పటికే వజ్ర వాహనాన్ని కూడా సిద్ధంగా ఉంచేటువంటి సందర్భం. ఇక ఇదే కాకుండా రోప్ పార్టీలను సైతం పోలీసులు మోహరించున్నారు. ఒకవేళ వివిధ ప్రాంతాల నుంచి, వివిధ మార్గాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ఈడీ కార్యాలయం వైపు చొచ్చుకుని వస్తే మాత్రం వారిని అప్పటికప్పుడు నిలువరించడానికి వీలుగా రోప్ పార్టీలను కూడా సిద్ధం చేసి ఉంచినటువంటి సందర్భం. ఈడీ కార్యాలయానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల పరిసరాలన్నింటినీ కూడా పోలీసులు తమ ఆధీనంలోనికి తీసుకున్నారు. ఇక ఈడీ కార్యాలయంలోనికి కేవలం అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఈడీ కార్యాలయానికి సంబంధించిన కాంప్లెక్స్ లో సుమారుగా వివిధ రకాల ఆఫీసులు కూడా ఉన్నాయి. కాబట్టి అందులో పనిచేసేటటువంటి సిబ్బందిని మాత్రమే లోపలికి పంపుతున్నారు తప్ప బయట వాళ్ళని ఎవరిని కూడా లోపలికి పంపనటువంటి పరిస్థితి. సో మొత్తానికి భారీ భద్రత అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ప్రధానంగా ఫార్ములా ఈ రేస్ కేసులో ఆర్థిక అవకతవకలు జరిగాయన్నది ప్రధానంగా ఉన్నటువంటి అభియోగం. ఇక 46 కోట్ల రూపాయలను FUO సంస్థకు నిబంధనల విరుద్ధంగా ఇప్పటికే బదిలీ చేశారంటూ కూడా ACB కేసు నమోదు చేసింది. ACB కేసు ఆధారంగా ఈడీ అధికారులు కూడా ECIR నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇందులో భాగంగానే BLN రెడ్డికి నోటీస్ ఇచ్చి విచారించారు, అరవింద్ కుమార్లు కూడా నోటీస్ ఇచ్చి విచారణ చేశారు. వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసినటువంటి ఈడీ అధికారులు ఈ రోజు కీలకమైనటువంటి ఈ కేసులో కీలకంగా మారినటువంటి కేటీఆర్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతూ ఉన్నారు. అసలు FUOకు నిధులు బదిలీ చేయడం వెనుక ఆంతర్యం ఏంటన్న అంశాల గురించి ప్రధానంగా స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు ఈడీ అధికారులు. ఇక మనీ లాండరింగ్కి సంబంధించిన అంశంతో పాటు నిబంధనలు ఉల్లంఘించి నిధులు మళ్లింపు చేయటువంటి అంశం మీదనే ప్రధానంగా ఈడీ అధికారులు ఫోకస్ చేయబోతూ ఉన్నారు. ఇక HMDA నుంచి FUO సంస్థకు సుమారుగా 46 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇవి రెండు కూడా 2 విడతల్లో ట్రాన్స్ఫర్ అయ్యాయి. 2 ఇన్వాయిస్లు కూడా ఇప్పటికే ఈడీ అధికారుల వద్ద ఉన్నాయి. అయితే ఈ 2 ఇన్వాయిస్లకు సంబంధించినటువంటి నిధులు చెల్లించేటువంటి సమయంలో కూడా ఎక్కడ నిబంధనలను ఫాలో అవ్వనటువంటి పరిస్థితి. ప్రధానంగా కేటీఆర్ ఇచ్చినటువంటి మౌఖిక ఆదేశాలతోనే HMDA నిధులు సిద్ధం చేస్తే ఆ తర్వాత బ్యాంక్ అధికారులు ఈ నిధులన్నింటినీ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. వాస్తవానికి విదేశాలకు నిధులు మళ్లించాలి, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా చేయకూడదు. RBIకి సంబంధించినటువంటి అనుమతులు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ బ్యాంక్ అధికారులు సైతం కేటీఆర్ చెప్పినటువంటి ఆదేశాలను విని వారు
కూడాను ఎలాంటి ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా ఎఫ్ఈఓ సంస్థకు నిధులు బదిలీ చేశారు. సో మొత్తానికి ఇదే అంశం మీద ఇప్పుడు ఈడీ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు బ్యాంకుకు సంబంధించినటువంటి అధికారులను కూడా ఇప్పటికే పలు దఫాలుగా విచారించి వారి దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇప్పటికే బ్యాంక్ అధికారులను సుమారుగా 6 సార్లు విచారణకు పిలిచినట్టుగా తెలుస్తుంది. వారి దగ్గర ఎప్పుడెప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు, ఏ ఖాతాలోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందన్న అంశాల గురించి బ్యాంక్ అధికారులు అడిగి తెలుసుకున్నారు. వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే వాస్తవానికి బ్యాంక్ అధికారులు ప్రజాప్రతినిధి ఇచ్చినటువంటి మౌఖిక ఆదేశాలతో ఎందుకు మనీ ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చిందన్న అంశాల గురించి ఇప్పటికే వారి దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సందర్భంలో ఇక కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాలతోనే తాము ఇదంతా చేశామంటూ కూడా ఇప్పటికే అరవింద్ కుమార్ చెప్పారు, బీరేన్ రెడ్డి కూడా చెప్పినటువంటి సందర్భం. సో మొత్తానికి ఇప్పుడు కేటీఆర్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ కూడా కీలకం కాబోతుంది. సుదీర్ఘంగా సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇప్పటికీ పెద్ద ఎత్తున చేరుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక కేటీఆర్ ను అక్రమంగా కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కొక్కరుగా ఈడీ కార్యాలయం వద్దకు రావాలంటూ కూడా పిలుపునిచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడాను మెసేజ్ ఫార్వర్డ్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారంతా కూడా చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు వారిని ముందుగానే నిలువరించేందుకు వీలుగా భారీ బందోబస్తును కంటిన్యూ చేస్తున్నారు. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు భద్రతా విధుల్లో సుమారుగా 3 ఏసీపీలు ఉన్నారు, 8 మంది ఇన్స్పెక్టర్లు ఉన్నారు, అలాగే 16 మంది ఎస్ఐలు కూడా ఉన్నాయి. సో మొత్తాన్ని మాత్రం కాసేపట్లో ఈడీ కార్యాలయానికి కేటీఆర్ రాబోతూ ఉన్నారు. ఆయన స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేయబోతున్నారు.